పుస్తకాన్ని చూడండి, తెల్లగా ఉంటుంది. అది మనం రాస్తే రాసిన పుస్తకం అవుతుంది, మనం రాయకపోతే తెల్లగానే ఉంటుంది. అలాగే మనం పుట్టేటప్పుడు బట్టలు లేకుండానే పుడతాం, పోయేటప్పుడు బట్టలు లేకుండానే వెళ్తాం. ఈ మధ్యలో ప్రతిదీ ఇది నాది 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 అని ఎందుకు కొట్టుకు చావడం? ఏది శాశ్వతం కాదు మనకి. మనం పోయేటప్పుడు ఏది కూడా పట్టుకెళ్ళాం, ఆఖరికి మన బట్టలు కూడా పట్టుకెళ్ళాం, అట్లీస్ట్ ఈ ముక్కు పడక కూడా పట్టుకెళ్ళాం. అటువంటప్పుడు పోయేది ఈ మధ్యలో మనం మంచితనంగా ఎందుకు ఉండలేం? నలుగురిని బాధ పెట్టి బతికేదానికన్నా నలుగురిని సంతోషపెట్టి బతికితే చాలా బాగుంటుంది కదా. పోయేటప్పుడు నలుగురు మనుషులు కావాలంటారే తప్ప మనం ఎంత ఆస్తి సంపాదించాం, ఎన్ని ఇది చేసామని అనుకోరు. అనంటారు కదంటారు. మంచితనంగా ఉండండి ఎవరైనా సరే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాం.